మంచిర్యాల జిల్లాలో పెద్దపులి సంచరిస్తున్నట్లు అటవీశాఖ అధికారులు గుర్తించారు. నీల్వాయి, కృష్ణపల్లి, కోటపల్లి, చెన్నూరు రేంజుల్లో పులి సంచరిస్తున్నట్లు ఫారెస్ట్ అధికారులు భావిస్తున్నారు. కనిపించకుండా పోయిన పులిని K12 పెద్దపులిగా ఫారెస్ట్ అధికారులు గుర్తించారు. అదృశ్యమైన K12 పులి చివరిసారిగా కొత్తూరు సమీపంలో వాగు నుంచి వెళ్లినట్లు పాదముద్రల ద్వారా అంచనా వేశారు. 150 మంది సిబ్బందితో అణువణువు గాలింపు చర్యలు చేపట్టారు. పులి ఆచూకీ కోసం సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు అటవీశాఖ అధికారులు. మంచిర్యాల జిల్లాలో పెద్ద పులి సంచరిస్తున్నట్లు అటవీశాఖ అధికారులు గుర్తించారు. నీల్వాయి, కృష్ణపల్లి, కోటపల్లి, చెన్నూరు రేంజుల్లో పులి సంచరిస్తున్నట్లు ఫారెస్ట్ అధికారులు భావిస్తున్నారు. కనిపించకుండా పోయిన పులిని K12 పెద్ద పులిగా ఫారెస్ట్ అధికారులు గుర్తించారు. అదృశ్యమైన K12 పులి చివరిసారిగా కొత్తూరు సమీపంలో వాగు నుంచి వెళ్లినట్లు పాదముద్రల ద్వారా అంచనా వేశారు. 150 మంది సిబ్బందితో అణువణువు గాలింపు చర్యలు చేపట్టారు. పులి ఆచూకీ కోసం సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు అటవీశాఖ అధికారులు. మంచిర్యాల జిల్లాలో పెద్ద పులి సంచరిస్తున్నట్లు అటవీశాఖ అధికారులు గుర్తించారు. నీల్వాయి, కృష్ణపల్లి, కోటపల్లి, చెన్నూరు రేంజుల్లో పులి సంచరిస్తున్నట్లు ఫారెస్ట్ అధికారులు భావిస్తున్నారు. కనిపించకుండా పోయిన పులిని K12 పెద్ద పులిగా ఫారెస్ట్ అధికారులు గుర్తించినట్టు తెలుస్తుంది. ఇక పెద్ద పులి సంచారానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు. వెంకట్, చూస్తున్నాం ఇటీవల కొన్ని పులులు మృత్యువాత పడటంతో అటవీశాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. అదేవిధంగా పులుల సంరక్షణకు సంబంధించి కూడా అటవీశాఖ భారీ ఎత్తున చర్యలు చేపడుతుంది. ఒక్కసారిగా K12 పెద్ద పులి హల్చల్ చేస్తుంది. ఈ పులి సంచారానికి సంబంధించి ఏమైనా లేటెస్ట్ అప్డేట్స్ అందుతూ ఉన్నాయా? అటవీశాఖ అధికారులు ఏం చెప్తున్నారు వెంకట్? కోటపల్లి, వేమనపల్లి, కృష్ణపల్లి రేంజ్ లో సంచరిస్తూ ఉంటుంది. గత కొద్ది రోజులుగా కనబడకపోవడంతో అధికారులు మాత్రం అలర్ట్ అయ్యారు. దీనికోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఏదైతే దీనికి ప్రత్యేకంగా ఒక మానిటరింగ్ అధికారి ఉంటారో దీనికి సంబంధించి ఈ పులి ఎక్కడికి వచ్చింది, ఎక్కడికి వెళ్తుంది అనేది చెప్పి పూర్తిగా చూస్తుంటారు, మానిటర్ చేస్తూ ఉంటారు. గత కొద్ది రోజులుగా కనబడకుండా పోవడంతో మాత్రం అధికారులు మొత్తానికైతే 150 మంది సిబ్బందితో ప్రత్యేకమైన నిఘా కెమెరాల ద్వారా పర్యవేక్షిస్తున్నారు. టైగర్ మానిటర్ టీములు కూడా పనిచేస్తున్నాయి. మరోపక్క ఇటీవల 2 పులులు మృతి చెందడంతో ఆ పులుల మృతి గల కారణాలను అధికారులపైన వేటు పడింది. ఆ వేటు పడడంతో ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కూడా ఆందోళనకు గురవుతున్నారు. ఒక పులి కనబడకపోతే మాత్రం మా పైన కూడా చర్యలు తీసుకుంటారని చెప్పి మొత్తానికైతే భయపడినటువంటి పరిస్థితి ఉంది. దీంతో మొత్తం అలర్ట్ అయ్యారు. ఆ పులి ఎక్కడుంది అని చెప్పి గాలింపు చర్యలు చేపట్టారు. ఏదైనా జంతువులు వేటాడితే ఆ జంతువులు వేటాడి అక్కడే తిని అదే ప్రాంతంలో ఉంటుందా అని చెప్పి అధికారులు మాత్రం తిరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇది ఎక్కడో చోట కనబడేది. గత 4 డివిజన్లలోని ఒక జాల కోటపల్లి కనబడితే నెక్స్ట్ కృష్ణపల్లి, తప్పితే చెన్నూరు ఇట్లా కనబడకుండా పోవడంతో మాత్రం అధికారులు ముందుగా సమాచారం ఇచ్చారు. రేంజ్ అధికారులు, సెక్షన్ అధికారులు, బీట్ అధికారులు ఒకరి నుండి ఒకరికి సమాచారం ఇస్తారు. దీంతో మాత్రం అలర్ట్ అయ్యారు. అటవీ సమీప ప్రాంత గ్రామాల సంబంధించిన వేటగాళ్లను కూడా అదుపులోకి తీసుకున్నారు. వేటగాళ్ల పైన చర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతున్నారు. వేటగాళ్లను విచారిస్తున్నారు. గత కొద్ది రోజుల క్రితం కృష్ణపల్లి బీటులో మాంసం అడవి పంది ఏదైతే ఉందో దాన్ని వేటగాళ్లు కరెంటు షాక్ విద్యుత్ వైర్లు అమర్చి బలి తీసుకున్నారు. ఈ మాంసాన్ని విక్రయిస్తుండగా పట్టుకున్నారు. సంబంధించిన వేటగాళ్లను విచారణ చేస్తారు. కొద్ది రోజుల క్రితం కృష్ణపల్లి రేంజ్ లో ఇది రంగపేట గ్రామ శివారులో ఒక పిల్లిని హతమార్చినటువంటి ఘటన ఉంది. సంబంధించి K12 పులి కూడా వేటగాళ్ల ఉచ్చుకు బలైందా, వేటగాళ్లు ఏదైనా హతమార్చారా అనే కోణంలో మొత్తం విచారణ చేపడుతున్నారు. దీనికి సంబంధించిన ఉన్నతాధికారులు కూడా అలర్ట్ అయ్యారు. ఇప్పటికే DFO కూడా ప్రత్యేకమైన రక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పుల్లు భర్తగా చనిపోతుండటంతో ఒక పక్క ప్రభుత్వ అధికారులు కూడా ఆందోళన మొదలైంది. వేటగాళ్లు కూడా విపరీతంగా పెరిగిపోతున్నారు. ఇటు మహారాష్ట్ర నుండి ఏదైతే వలస వస్తున్నాయో ఆ పుల్లులు కనబడకుండా పోతున్నాయి. ఆ పుల్లకు సంబంధించిన సమాచారం కూడా అందడం లేదని తెలుస్తుంది. ఏదైతే K12 పులి గత ఏడాదిన్నర వయసున్న పులి ఇటు ఏదైతే కృష్ణపల్లి రేంజ్ కు వస్తుంది, ఇదే ప్రాంతంలో ఉంది. ప్రత్యేకమైన దాని ఒక జాడ ఉంది. దానికి సంబంధించిన దాని అడుగు జాడలు ఉంటాయి. దీనికి సంబంధించి అడుగు జాడలు కనబడకపోవడంతో మాత్రం అధికారులు అలర్ట్ అయ్యారు. దీనికి సంబంధించి మొత్తానికి టైగర్ మానిటర్ టీముల ద్వారా శోధిస్తున్నాయి. ఇప్పటికే వారం రోజులు అవుతుంది ఈ పులి కోసం ప్రత్యేకంగా మహారాష్ట్ర అధికారులకు కూడా సమాచారం ఇచ్చారు. మహారాష్ట్ర పరిసర ప్రాంతాల్లో కూడా గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. మరోపక్క వేటగాళ్లను కూడా అదుపులో తీసుకొని విచారిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. థ్యాంక్ యూ వెంకట్.